అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఒక వైసీపీకి సంబంధించిన నేత దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ మావాడు, మా పార్టీలోనే అల్లు అర్జున్ ఉంటాడు, అల్లు అర్జున్ అంటేనే వైసీపీ అనే విధంగా చాలా సోషల్ మీడియాని ఎంత విపరీతంగా వాడుకోవాలో అంతలాగా వాడుకుని అల్లు వేరు మెగా వేరు, అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడు కాదు, అల్లు వేరు మెగా వేరు అని కుంపటి పెట్టాలి కుటుంబాల మధ్య అని చెప్పేసి కొంతమంది వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఏం చేశారంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని చాలా దారుణంగా, అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే అర్థం వచ్చేలాగా సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని దుష్ప్రచారాలు అయితే చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 2024 ఆ సమయం నుంచి మొన్నటి వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా, అంటే అల్లు అర్జున్ సినిమాలకి కూడా వైసీపీ వాళ్ళు ప్రమోషన్ చేసేవారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే వైసీపీలో అల్లు అర్జున్ ఉన్నాడు అంటే సొంత కుటుంబంలో ఒక పార్టీ ఉండగానే అల్లు అర్జున్ మా దాంట్లోకి వచ్చేసాడంటే, సో ఆ పార్టీ అంటే అల్లు అర్జున్కి ఇష్టం లేదు అంటే ఆ పార్టీ ఎలాంటిదో అని చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయడం జరిగింది. చాలా వరకు ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. మెగా వేరు, అల్లు వేరు, అల్లు అర్జున్ అంటే పడదు, చాలా ఫ్యాన్స్ వార్స్ కూడా జరిగాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా, కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కుటుంబం అంతే ఒకటే. ఒకానొక సందర్భంలో ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే కుటుంబం కలిసిపోద్ది. అది కుటుంబం నేచర్, దాన్ని ఎవరో విడగొట్టాలని చూడలేరు. చిన్న చిన్న మనస్పర్ధలు ఏ కుటుంబంలో ఉండవండి, అది సహజం. అలాగే వచ్చి ఉంటుందేమో ఏదో చిన్న విషయంలో, కానీ దాన్ని అవకాశంగా తీసుకుని అల్లు అర్జున్ సినిమాలు ప్రమోట్ చేయడం, ఏం చేసినా సరే అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం, అదేవిధంగా రప్పా ఎలాగా ఇక అనుకరించడం, అంటే మావాడు ఇంకా అల్లు అర్జున్ అంటే మా వైసీపీ వాడు అన్నట్టుగా బిహేవ్ చేశారు. కానీ దానికి ఒక చెక్ పాయింట్ అయితే పెట్టారు అల్లు అర్జున్ గారే. ఏమని పెట్టారు అంటే, సో రీసెంట్గానే అల్లు ఫ్యామిలీలో ఒక విషాదం నెలకొంది, అది మనందరికీ తెలిసిందే. అల్లు రామలింగయ్య గారు భార్య అయినటువంటి అల్లు కనకరత్నమ్మ గారు చనిపోయారు. అంటే నానమ్మ గారు చనిపోయారు అనమాట, అల్లు అర్జున్ గారి నానమ్మ గారు చనిపోయారు. సో ఆ సందర్భంగా, పెదకర్మ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇప్పుడు దాకా ఉన్న అపోహలన్నీ కూడా అందరికీ పటాపంచలు అయిపోయినాయి. ఇంకా వైసీపీ వాళ్ళు కళ్ళు మండిపోతే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే అయ్యో ఇప్పటిదాకా ఈ ఛాన్స్ను ఉపయోగించుకుని అల్లు అర్జున్ మావాడు, పవన్ కళ్యాణ్ అంటే అది, పవన్ కళ్యాణ్ అంటే ఇదిని చాలా ట్రోల్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు అదే కాదు కదా, ఇంకో మేము ఒకటి అని చెప్పే విధంగా ఎంత క్లోజ్గా మా మేనలుడు అని అంత అన్యోన్యంగా కనిపించే అంతలాగా మొత్తం అట్రాక్షన్గా నిలిచారనమాట. ఆ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వేరు కాదు, అల్లు మెగా రెండు ఒకటే అని మరొకసారి నిరూపించారు అల్లు అర్జున్ గారు. సో తన అకౌంట్లో ఏమని పెట్టారంటే, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని కుటుంబాన్ని ఎంతలాగా హేళన చేయాలో అంతలా హేళన చేసి, రెండు కుటుంబాలకి ఎంత చిచ్చు పెట్టాలో అంతా చిచ్చు పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేసిన ఒక్క చిన్న పోస్టు వాళ్ళ మొత్తం విష ప్రచారానికి ఒక చెక్ పాయింట్ అయితే పెట్టడం జరిగిందండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లు మెగా వేరు కాదు, అల్లు మెగా ఒకటే అని గట్టిగా మీకు చెంప చెల్లుమనేలాగా అల్లు అర్జున్ గారు మీకు సమాధానం ఇచ్చారు. మీ అల్లు అర్జున్ అంటారు కదా, మీ అల్లు అర్జునే, నేను మీ వాడిని కాదు, మేము ఒకటే నిరూపించడానికి పోస్ట్ పెట్టాడు. ఇది ఒకటే కాదండి, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి కూడా తన ఇన్స్టాలో అలాగే ఫేస్బుక్లో మిగిలిన సామాజిక మాధ్యమాల్లో కూడా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అవర్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మాకు వచ్చి సపోర్ట్ చేశారు, మీ లవ్కి అండ్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇలాగ ట్వీట్ పెట్టడం అయితే జరిగింది. సో ఈ దెబ్బతో వైసీపీ వాళ్ళకి అల్లు అర్జున్ అంటే వేరు, మెగా అంటే వేరు, అల్లు అంటే వేరు అనేది ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ఒక్క దెబ్బతో వైసీపీ వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా అల్లు అర్జున్ గారు అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.